न्यूरोथेरेपी का एक नया नाम। बिना कोई दवा, बिना कोई ऑपरेशन, बिना कोई इंजेक्शन के लम्हों में शिफा पाई। हाय नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि एबिट से है। जीएसटी ऑफिशियल्स को लेकर है। अब इनकी कमी थी क्योंकि अब जुल्मो सितम जो है इनके पास से ज्यादा नहीं हो रहा था, लेकिन अब फिजिकली जुल्मो सितम इनके पास से भी होने लगा। जी हाँ नाज़रीन, टैक्स ना पे करने की सूरत में जीएसटी ऑफिशियल्स ने जो है हद खत्म कर दी है, जुल्मो सितम की हद खत्म कर दी है, ऐसा भी हम कह सकते हैं। क्योंकि एबिट्स के पास एक कॉमर्शियल ऑफिस था, वो ऑफिस के जरिए जो है टैक्स पे नहीं किया गया। टैक्स पे ना करने की सूरत में जीएसटी ऑफिशियल्स आते हैं और उस ऑफिस को ताला लगा देते हैं, सील कर देते हैं। चलिए ये बात तो ठीक है, कानून के दायरे में है, लेकिन ये यहाँ पर ही चुप नहीं रहते हैं। ये शख्स ना मिलने पर उसके घर को चले जाते हैं, यानी जिसका ऑफिस था वो शख्स अपने ऑफिस में नहीं था, तो जीएसटी ऑफिशियल जो है उसके घर पर चले जाते हैं। घर पर भी वो शख्स नहीं मिलता है तो उसकी वालदा को अरेस्ट कर लेते हैं और उस्मानिया हॉस्पिटल ले जाकर उनका मेडिकल चेकअप भी करवाते हैं। करवाने के बाद जो है अब वो शख्स की वालदा को मजिस्ट्रेट के सामने पेश करेंगे। फिर उसके बाद अब मजिस्ट्रेट जो भी फैसला सुनाएंगे वो कबूल करना पड़ेगा। तो बहरहाल देखिए किस तरह की अथॉरिटी मिल चुकी है जीएसटी ऑफिशियल्स को, ये खबर में आप देख सकते हैं। जीएसटी डिपार्टमेंट ఈ రోజు అబౌట్ 3:30 కి ఒక 65 ఇయర్స్ లేడీని అరెస్ట్ చేసింది అండర్ సెక్షన్ 132 లో అన్నమాట. కానీ ఆ అరెస్ట్ లుక్స్ వెరీ ఫిక్టిషియస్. ఈ క్రైమ్ ఇన్వాల్వ్ ఉంది అంటే అబౌట్ 30-40 crores ఏదో క్రైమ్ అమౌంట్ ఉందంట. హౌ కెన్ ఏ 65 years old లేడీ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్రైమ్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్, దానిలో ఒక ప్రొసీజర్ ఏం ఫాలో చేయలేదు. ఓన్లీ ఒక ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్ తీసుకొని అరెస్ట్ చేశారు. అది కూడా ర్యాంక్ ఆఫ్ ఏ సిటీఓ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ర్యాంక్ అరెస్ట్ చేశారు. సో దే ఆర్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఇన్ దిస్ అరెస్ట్ వీఆర్ ఫీలింగ్. అండ్ కామన్ సెన్స్ కూడా అప్లై చేస్తే ఆ లేడీని మీరు జీఎస్టీ ఫుల్ ఫామ్ అడగండి, షీ డజంట్ నో. షీ షుడ్ హ్యావ్ బీన్ కాల్డ్. షీ షుడ్ హ్యావ్ బీన్ కాల్డ్. ఏదో మీ మీద ఏదో ఉండి ప్లీజ్ క్లారిఫై. యూ అరెస్ట్ సంబడీ ఆఫ్ 65 years of age without her giving any summons. Bring her to the building. She's almost on 3 years, 3 hours she's inside the building. She's a cancer survivor. It doesn't make any logic. I believe department is acting very under pressure. దీనిలో న్యాయం జరగాలంటే ఫస్ట్ సమన్ ఇవ్వాలి, ఆమెకి అడగాలి ఏమైనా డౌట్ ఉంటే. మీకు ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, దానిలో ఒక 65 years లేడీని పికప్ చేస్తే అది తప్పు. ఇట్లా ప్రభుత్వం నడుస్తే ఇంకా డేంజర్ అయిపోతుంది. ఎవరైనా కూడా 5 crores లాంటి చిన్న అమౌంట్ ఇన్ఫోసిస్ లాగా పెద్ద కంపెనీలో ఏం చిన్న అమౌంట్ వాళ్ళకి. నువ్వు రేపు వెళ్ళి నారాయణమూర్తినే లేపిస్తారు, రతన్ టాటానే లేపిస్తారు. సో ఆలోచించి లేపించాలి ఎవరైనా. పోనీ లేపించారు, ఇప్పుడు వదిలేయండి, బిల్ పేపర్స్ ఇవ్వండి అంటే 2 hours అవుతుంది, పేపర్స్ లేదు, ఏం లేదు. సో కొంచెం జీఎస్టీ డిపార్ట్మెంట్ షుడ్ అప్లై ద మైండ్ బిఫోర్ టేకింగ్ ఎనీ డిసిజన్. ఇట్లా వేగ్లీ ఎవరైనా అరెస్ట్ చేస్తే కామన్ పబ్లిక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాన్సెప్ట్ బంద్ అయిపోతుంది. ఇది అంటే ఈ పేపర్ వర్క్ అంటే వాళ్ళకి తెలియకపోవడానికైనా ఇంతవరకు ఎందుకు వెయిట్ చేపిస్తుంది? ఐ బిలీవ్ వాళ్ళకు పేపర్ వర్క్ తెలియదు. నేను చెప్పిన ఐ అసిస్ట్ కావాలంటే అందరూ ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ కి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా కొత్త కాన్సెప్ట్ ఇది. జీఎస్టీ లాలో ఈ కొత్త కాన్సెప్ట్ వచ్చింది. వెన్ జీఎస్టీ కేమ్ దట్ జీఎస్టీ ఆఫీసర్ క్యాన్ ఆల్సో అరెస్ట్, బట్ దే ఆర్ నాట్ ట్రైన్డ్. కామన్ సెన్స్. మీరు ఒక 5th class అబ్బాయిని కూడా అడగండి, ఒక 65 years లేడీని ఒక క్రైమ్ లో అరెస్ట్ చేస్తారు విచ్ షీ హ్యాస్ నో నాలెడ్జ్ అబౌట్ ఇట్. యూ షుడ్ మన సిఆర్పిసిలో ఎట్లా 41 నోటీస్ ఇస్తారు, దీనిలో కూడా ఒక సమ్మన్స్ ఇచ్చి పిలవాలి. ఇంటికి వచ్చి 3 వ్యాన్లు వచ్చి తీసుకొని వెళ్తే ఆమె ఆల్రెడీ ట్రామాలో ఉంది. ఇట్లా చేస్తే మళ్ళీ బిజినెస్ చేయడం అనే ఆపేస్తుంది. ఇంకా షీఈ్ నాట్ అట్ ఆల్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దిస్. లేపేశారు వాళ్ళకి. ఇప్పుడు చూద్దాం ఏమైతుంది. అంటే గతంలో ఇలాంటివి ఎప్పుడు కూడా కేసులు కాలేదు, ఎవరిని కూడా ఇట్లా అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. అంటే ఇది ఎందుకు ఇట్లా, అంటే ఇది ఏం జరుగుతుంది అసలు, దేనికోసం వీళ్ళు తీసుకొచ్చిండనొచ్చు? అంటే ఎవరి యొక్క ప్రోద్బలంతో, ఎవరి పై నుంచి ప్రెజర్ ఉందని అనుకుంటున్నారు. ఐ బిలీవ్ ఈ విషయంలో డెఫినెట్లీ ఒక ప్రెషర్ ఉంది. ఎవరైనా ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఎగ్జాంపుల్ స్టీల్ ఇండస్ట్రీ అంటే దొంగనే, స్టీల్ నువ్వు బిజినెస్ చేసినావు అంటే దొంగనే అంటే జీఎస్టీ డిపార్ట్మెంట్ ప్రకారం ఏం కావాలి ఆ నోటీసులు ఇస్తారు, రిప్లై తీసుకోరు. రిప్లై ఆన్లైన్ అప్లోడ్ చేయండి, ఇది అప్లోడ్ చేయండి. ఆర్డర్ ఏం పాస్ చేస్తారు వాళ్ళు కూడా బరోబర్ ఐడియా లేదు. సో డెఫినెట్లీ ఇట్లా ఈ వేలో వెళ్తే ఇది 1 tax 1 nation అని కాదు, ఇది 1 nation మల్టిపల్ ట్యాక్స్. ఒక సిజిఎస్టీ వస్తాడు, ఒక ఎస్జిఎస్టీ వస్తాడు, ఒక ఐజిఎస్టీ వస్తాడు, నోట్లు వచ్చిన మాటలు మాట్లాడతారు. వదిలేండి. ఏమైనా డౌట్ ఉంటే డిపార్ట్మెంట్కి పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ రిప్లై ఇవ్వాలి.
కానీ లేపాలి ఒక సమన్ ఇయన్ ముందుకు. దే హావ్ నాట్ గివెన్ వన్ సమన్, డైరెక్ట్ వచ్చి ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్ ఏదో ఒక పేపర్ చూపి లేపించారంటే అది ఆలోచించాలి. అది సిఆర్పిసి గైడ్ లైన్స్ ప్రోటోకాల్ ఫైల్ ఫాలో చేశారు. అరెస్ట్ దో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్, అది కూడా ఫాలో చేయాలి. డైరెక్ట్ వచ్చి లేచారంటే చాలా ఇట్ ఈస్ వెరీ సాడ్. 65 years లేడీని ఇట్లా అరెస్ట్ చేయడం వెరీ సాడ్. అంటే మనం కూడా ఆలోచించారు. నాకు ఆఫీసర్స్ కూడా చెప్పారు ఇది చూడడానికి కూడా మాకు కూడా నచ్చలేదు సార్. ఆ అమ్మాయి క్యాన్సర్, ఆ లేడీ క్యాన్సర్ నుంచి బయట వచ్చింది. షీ హ్యాస్ నో క్లూ. ఇప్పుడు మీరు అడిగిన ఆమెకు జిఎస్టీ ఫుల్ ఫామ్ అంటే ఆమెకు తెలియదు. సో డిపార్ట్మెంట్ షుడ్ అప్లై బ్రెయిన్. ఏదైనా డౌట్ ఉంటే నువ్వు లెటర్ ఈ సమ్మని రమ్మని చెప్పు. ఇట్లా లేపితే ఈ రోజు వీళ్ళతో అయింది, రేపు ఎవరితో అవుతుంది. ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డేంజరస్ ట్యాక్స్. अल्हम्दुलिल्लाह, किसी भी तरह का दर्द रखने वालों के लिए खुशखबरी खुशखबरी खुशखबरी। मर्द व खवातीन, बच्चे, बड़े या फिर पुराना दर्द जैसे शोल्डर का दर्द, कमर का दर्द, घुटनों का दर्द, गर्दन का दर्द, कोहनी का दर्द या जिस्म के किसी भी हिस्से में नया और पुराना दर्द हो तो आज अभी तशरीफ लाइए। एक बार आजमाइश शर्त है। अपने तजुर्बे की बिसात पर मोहम्मद मुश्ताक साहब आज तक अल्हम्दुलिल्लाह हजारों मरीजों को शिफायाब कर चुके हैं अल्लाह के फजल से। तशरीफ लाइए। न्यूरोथेरेपी का एक नया नाम, बिना कोई दवा, बिना कोई ऑपरेशन, बिना कोई इंजेक्शन के लम्हों में शिफा पाई। तफसीलात के लिए हमारा पता है शास्त्रीपुरम रोड, अपोजिट HKGN फर्नीचर। कांटेक्ट कीजिए 7995273604।